జై శ్రీ గురుదేవదత్త శ్రీ దత్తాయ గురవే నమ. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. శ్రీ గురుచరిత్ర 17వ అధ్యాయము. అందరికీ కూడా చిన్న మనవి, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా ఈ వీడియో కింద జై శ్రీ గురుదేవదత్త అని ఒక కామెంట్ కూడా చేయగలరు. అదేవిధంగా ఈ వీడియోని గురుచరిత్ర వినాలనుకునే వారికి కానీ లేదా మీ బంధుమిత్రులకు కానీ వాట్సాప్లో గ్రూపుల్లోకి షేర్ చేయగలరని ప్రార్థన. ఇక గురుచరిత్ర కథా ప్రారంభం చేసుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం యాతశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాలాం కుండేం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాచజ్ఞానసాగరా. కాశీకోల్హామాహురే సహ్యకేషు స్నాత్వా జప్త్వా ప్రాశ్యతే చాన్వయన్యః. దత్తాత్రేయస్మరణాత్ స్మర్తృగామి త్యాగి భోగే దివ్యయోగి దయాళుః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నామధారకుడు యోగిపుంగవుడిని శ్రీగురుడిని అనుసరించి తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన శిష్యులు ఎవరు, ఆ తరువాత ఏం జరిగిందని అడిగితే దానికి సమాధానంగా యోగిపుంగవుల వారు ధౌమ్యుడు మరియు ఆయన యొక్క ముగ్గురు శిష్యుల కథ తెలిపారు. ఆ కథ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ముందు అధ్యాయం చూస్తే ఆ కథ మీకు తెలుస్తుంది. ఆ వృత్తాంతం అంతా తెలిపి ఆ తరువాత యోగిపుంగవుల వారు నామధారక నృసింహ సరస్వతి స్వామివారు సంవత్సర కాలం వైద్యనాథంలో ఉండి తరువాత కృష్ణానదీ తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరీదేవి సన్నిధికి చేరి అక్కడ పడమర తీరాన్న ఉన్న మేడి చెట్టు కింద కొంతకాలం రహస్యంగా నివసించారు. ఆ ప్రదేశము చాలా ప్రశాంతంగా ఉండేది. అక్కడ ఆయన చాతుర్మాస్య వ్రతం చేశారు అని నామధారకుడికి యోగిపుంగవుడు చెప్పాడు. ఎవరికైనా చాతుర్మాస్య వ్రతం అంటే ఏంటో తెలియకపోతే కనుక దాని గురించిన ఒక వీడియో చేసి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. దాని లింక్ ఈ వీడియో కింద ఇస్తాను. చాతుర్మాస్యము అంటే ఏంటో తెలుసుకోవాలనుకున్నవారు ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక అది విన్న నామధారకుడికి మరలా మరొక అనుమానం వచ్చింది. వెంటనే యోగిపుంగవుడిని ఇలా అడిగారు, మహర్షి, అందరికీ అన్నీ సమర్పించగల శ్రీ గురువు భిక్ష చేసి ఎందుకు అక్కడ జీవించాలి అని ప్రశ్నించారుట. అప్పుడు యోగిపుంగవుడు, నామధారక, మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లుగా శ్రీగురుడు కథ వినడం వల్ల నీకు, అది చెప్పడం వల్ల నాకు ఎంతో పుణ్యం కలుగుతుంది. మహాత్ముడైన శ్రీ గురువు తన శిష్యులను భక్తులను ఉద్ధరించడానికి తరింప చేయడానికి భిక్షకు వెళ్ళేవారు. ఇహలోక సుఖాలను ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తనను ఆశ్రయించకుండా ఉండడానికి ఆయన కొంతకాలము రహస్యంగా ఉన్నారు. కానీ సూర్యుని వెలుగును కస్తూరి వాసనను ఎలా దాచలేమో అలాగే శ్రీగురుని మహిమను కూడా దాచలేము. శ్రీగురువు ఇంకొక లీల గురించి చెబుతాను విను అని యోగిపుంగవుడు నామధారకుడికి ఈ కథను తెలిపారు. ఇక ఆ కథ ఏమిటి అంటే, వేదశాస్త్ర పురాణాలన్నిటినీ కూడా ఔపాసన పట్టిన ఒక బ్రాహ్మణుడు కరవేలపురంలో ఉండేవారుట. తర్కశాస్త్రాలన్నింటినీ కూడా తలకిందులుగా చెప్పగలిగే అంత ప్రజ్ఞావంతుడుట ఆయన. ఆయనకి ఒక కుమారుడు ఉన్నారుట. తండ్రి ఎంత పండితుడో కుమారుడు అంత మందమతిట. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ కూడా మరణించారు. అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రం అబ్బలేదుట. గ్రామస్తులు అతడికి 7వ ఏట ఉపనయనం చేశారు. కానీ మందమతి అవ్వడం వల్ల గాయత్రీ మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయారుట. అతడు అనాథ అవ్వడం వల్ల చిన్న వయసులోనే భిక్షకు వెళ్ళేవారుట. కానీ ఊరిలోని జనం అతన్ని, ఓరి మందమతి, మహాపండితుడైన నీ తండ్రి కడుపున చెడబుట్టావురా, పుట్టిన వెంటనే తల్లిదండ్రులను మింగేసిన పాపివి, ఇందులోనైనా దూకి చావరాదా అని ఎన్నో రకాలుగా అతడిని తిట్టేవారట, అవహేళన కూడా చేసేవారట. అందుకు మందమతి బాధపడుతూ వినయ విధేయులతో, అయ్యా, మీరు చెప్పింది నిజమే, కానీ
నేను ఏమి చేయగలను? పూర్వజన్మలో నేను విద్యాదానం చెయ్యలేదేమో, ఈ జన్మలో ఇలా మందమతిని అయ్యాను, మీరు ఇలా నిందించకండి, నాకు విద్య వచ్చే మార్గం తెలుపండు అని బతిమాలేవారుట. అలా అతను అనేక రకాల బాధలు అనుభవించారుట. చివరికి గ్రామం విడిచి బిల్లవటికి చేరుకుని అక్కడ ఉన్న భువనేశ్వరీదేవి ఆలయం చేరుకుని దేవిని స్మరించుకుని ఆమె ముందు ధ్యానంలో ఉండి 3 రోజుల పాటు ఉపవాసం చేశారుట. అయినా ఆ దేవి దర్శన భాగ్యం లభించబోయేసరికి మందమతి తన నాలుకను కోసి దేవి ముందు పెట్టి, అమ్మా, నీవు కూడా నన్ను అనుగ్రహించకపోతే రేపు నా తలను నరికి నీ పాదాల ముందు మరణిస్తాను అని చెప్పుకున్నారుట. ఆ రాత్రి అతనికి కలలో దేవి కనిపించి, నాయనా, ఇదిగో పటమట తీరాన ఉన్న మేడి చెట్టు కింద ఒక దివ్య పురుషుడు ఉన్నాడు, అతడు సాక్షాత్తు శివుని అవతారము, అతడు నీ కోరిక తీర్చగలడు అని భువనేశ్వరీదేవి చెప్పిందిట. అప్పుడు అతడు వెంటనే నిద్రలేచి శ్రీగురుని దర్శించుకుని సాష్టాంగ నమస్కారం చేశారుట. శ్రీగురువు అతని తలపై చేతిని ఉంచి ఆశీర్వదించారుట. ఆశ్చర్యంగా అతనికి నాలుక రావడమే కాకుండా సమస్త విద్యలు కూడా సిద్ధించాయిట. శ్రీగురుని కటాక్షంతో అతడు మహనీయుడయ్యారుట. శ్రీగురువు అక్కడ నివాసం ఉండడం వల్ల ఆ స్థలము జగత్ప్రసిద్ధి పొందిందిట. ఇలా ఇంతటితో శ్రీ గురుచరిత్ర 17వ అధ్యాయం సమాప్తమైంది. హరి ఓం తత్సత్. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీదత్త శరణం మమ.